నమస్కారం మిత్రులారా, ఈరోజు మన బిఎన్ఎస్ టీవీ స్టూడియోకు మన దత్తు గారు పల్సి గ్రామం నుండి రావడం జరిగింది. అయితే మిత్రుడు బిజీ ఉన్నప్పటికీ నేను పిలవంగానే స్టూడియోకి వచ్చి మనతో ఒక 4 మాటలను పంచుకోవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను దత్తు గారికి పిలవడానికి గల కారణం ఏమంటే నా మిత్రుడే. రెండవది వచ్చేసరికి ఈ ముదోల్ నియోజకవర్గంలో మనకు ఏదైతే మారుమూల గ్రామము, మహారాష్ట్రకు బార్డర్లో ఉన్నటువంటి గ్రామం పల్సి నుంచి మంచి వీడియోస్ చేస్తూ ఈ ముదోల్ నియోజకవర్గంలో టిక్ టాక్ నడిచేటప్పుడు అందరికీ ఒక సుపరిచితుడిగా నిలవడం జరిగింది. ఈ మధ్యనే టిక్ టాక్ బ్యాన్ అవడంతో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తూ ప్రతి ఒక్కరికి విప్లవాత్మకమైనవి కావచ్చు, మనకు ప్రేమ లాంటివి కావచ్చు, అదేవిధంగా ఏదైతే మనకు కరుణ, జాలి, దయ ఇలాంటి వీడియోస్ కూడా తీస్తూ ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తూ ప్రతి ఒక్కరికి అందరి మనసులో ఈ పేరును సంపాదించుకున్నాడు. కాబట్టి అతనితో 4 మాటలు మనం ఈ రోజు మన బిఎన్ఎస్ టీవీలో మాట్లాడాలన్న ఉద్దేశంతో పిలిచిన. నమస్కారం అండి దత్తు గారు. నమస్కారం సార్. దత్తు గారు, చాలా రోజుల తర్వాత కలిసినాం. అయితే ఇప్పుడు మీరు ఓన్లీ టిక్ టాక్ వీడియోస్ తర్వాత ఇన్స్టాగ్రామ్లో వచ్చినటువంటి వీడియోలు చేస్తున్నారు కదా, ఓన్లీ వీడియోలే చేస్తున్నారా, వర్క్ ఏమైనా చేస్తారా? సార్ వర్క్ చేసుకుంటా. ఏం వర్క్ చేస్తారు? గోల్డ్ వర్క్ చేస్తాను సార్. గోల్డ్ వర్క్ అంటే బాగానే సంపాదిస్తారు అన్నమాట. సంపద అంటే ఏముండదు సార్, ఇక చేస్తే కూలీ వస్తుంది కదా సార్. అంటే కూలీగా చేస్తారా మీరు? ఓన్గా చేస్తారా? ఓన్గా వర్క్ చేస్తా. చేస్తే ఓన్గా వర్క్ చేసినా కూలీగానే డిపెండ్ అయ్యి ఉండబడుతుంది సార్. అంటే ఏదంటే గోల్డ్ అనేసరికి లక్షలు వస్తాయి అంటారు కదా. లక్షలు వచ్చేది కస్టమర్ ఇంటికి వెళ్తుంది కదా సార్. గోల్డ్ మాకు వచ్చేది మేకే ఛార్జ్ కదా సార్. అంతేనా? అంతే కదా. అంటే గోల్డ్ షాప్ ఉన్నది అనగానే డబ్బులు బాగా వస్తాయి. అదే అక్కడనే రాంగ్. పాన్ షాప్ వాడి దగ్గర ఉన్న డబ్బులు గోల్డ్ షాప్ వాడి దగ్గర ఉన్నాయి. అంతేనా? అంతే. కస్టమర్ ఇంటికి వెళ్ళిపోతే మిగతా గోల్డ్ కొనేసి కస్టమర్ ఇంటికి వెళ్ళిపోతాయి కదా అమౌంట్ మొత్తం. మాకు వచ్చేది మేకే ఛార్జెస్. అంతేనా? అంతే ఏముంటుంది మరి? ఏమైనా వచ్చిన బంగారంలో ఏమైనా ఉండదు? ఏముంటుంది అని ఏమో కరిగిస్తారు కదా కొద్దిగా. కరిగించాల్సిందే. నీకు ఒక వస్తువు, ఒక ఐటెం కావాలంటే కరిగించి దాన్ని ఐటెం తయారు చేసి ఇచ్చిన తర్వాత మీ ఇంటికి గోల్డ్ వెళ్ళిపోద్ది. అంతే. మీకు మీరు ఇచ్చే కూలిపైన ఆధారపడి ఉండడం. అంతే. మా జీవనాధారం అంతే. మీ వృత్తి అంతే కదా. వృత్తి అంతే. సరే, ఈ ఇంత బిజీ ఉండి కూడా మీరు ఇంత వర్క్ చేస్తూ ఈ టిక్ టాక్ వీడియోస్ స్టార్ట్ అయినప్పుడు మీరు స్టార్టింగ్లో ఎట్లా టైం ఇచ్చిండ్రు వీడియోస్కు? అప్పుడు కరోనా వచ్చింది. అవును. కరోనా సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. టైంపాస్ కాలేదు. చేను దిక్కు వెళ్ళాను. టిక్ టాక్ యాప్ అనేది మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను. ఎందుకు మీకు తెలియదు? అందరికి తెలుసు కదా టిక్ టాక్. అప్పట్లో నాకు తెలియదు. ఆ 3 month మొత్తం షాప్ క్లోజెస్. అవును. ఆ 3 month నేను వీడియోస్ చేయడమే స్టార్ట్ చేశాను. అచ్చా, టైంపాస్ కోసం వీడియోస్ స్టార్ట్ చేసినాను. అవును. అలా క్లిక్ అయ్యేసరికంటే 25K ఫాలోవర్స్, మంచి ఆదరణ లభించింది. అంటే ఆ కరోనా టైంలో గ్యాప్లో మీరు ఈ వీడియో చేయడం వల్ల 25K సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, మీకు ఫాలోవర్స్ అయినన్నమాట. అవును. అంటే మీకు అప్పుడు నమ్మకం వచ్చిందా, నేను చేస్తున్నది మంచిగా పబ్లిక్లో వెళ్తున్నదని? చాలామంది నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా అన్నయ్య మీరు వీడియోస్ చేస్తారు కదా అని చెప్పేసి. అవును తమ్ముడు అంటే చాలా బాగుంటాయి అన్నయ్య మీ వీడియోస్. సొసైటీకి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. అంటే ఇట్లా చిల్లరగా ఇట్లా నగినట్టు ఏడ్చినట్టుగా ఉండకుండా సమాజానికి పనికొచ్చే వీడియోస్ ఉంటాయి. ఒకసారి నాతోని ఫోటో దిగారా అని అన్నప్పుడు నాకు చాలా సంతోషం వస్తుంది. ఆ సంతోషం చాలనుకుంటాను. ఇప్పుడు ఈ దస్తీ వేసిల్లు కదా, ఈ దస్తీ ఇప్పుడు మీకు మెడలో ఉన్నది కదా. అవునవును. అంటే ఈ దస్తీ మామూలుగా వేసుకొని వచ్చిందా, లేకపోతే ఎందుకు ఈ దస్తీ? ఈ దస్తీ అంటే ఏందో చిన్నప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ స్టైలా? పవన్ కళ్యాణ్ స్టైల్ అని కాదు. పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు ఆయన అభిమానినే కానీ ఇది విప్లవానికి నాంది. మీ వీడియోస్ కూడా విప్లవాత్మకమైన ఉంటాయి. నేను ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా ఎవరు స్పందించకపోయినా నేను స్పందిస్తా. ఎక్కడ మీ ఊళ్ళోనే కాదు, గల్లీలోనే కాదు, ఢిల్లీలో కూడా స్పందిస్తా. అట్లానా? అవును. దాంట్లో మాత్రం వెనకపోయే సమస్య లేదు. ఈ దస్తీ ఇప్పుడు మీకు విప్లవాత్మకమైనటువంటి దానికి నాంది. అవును. వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు కదా బాగా, దానికోసమే ఇవి. అవును. ఒక 2 విప్లవాత్మకమైన వీడియోలు చూద్దాం. అంటే మీరు చేసినటువంటి టిక్ టాక్ వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి వీడియోలు
చాలా ఇప్పుడు నేను చూసిన ఒక 4-5 వీడియోలు దాంట్లో ఆర్ నారాయణమూర్తి కానీ అదేవిధంగా మనకు ఏదైతే బయట అడవులలో ఉండే అన్నలకు సంబంధించిన వీడియోస్ పాటలు ఉంటాయి కదా. ఇంతకుముందు మన మోహన్ బాబు గారు చేసినటువంటి సినిమాలు, దాసన్ నారాయణరావు గారు చేసినటువంటి సినిమాలు అవి బాగా చేస్తారు. మీరు ఒకసారి చూద్దాం ఆ వీడియోస్, అట్లా మనం ప్రేక్షకులు కూడా చూపిద్దాం. దాని తర్వాత మిగిలిన మాటలు మాట్లాడదాం. దీంట్లో ఏం ఫేమస్ వీడియో ఉన్నది? ఇది ఫేమస్ ఎందుకు నా దృష్టిలో, ఎందుకంటే మా ఫ్రెండ్ నాతో పెట్టేశాడు, నువ్వు వీడియోస్ అయితే చాలా చేస్తావు కానీ ఒక కన్నీటి నుంచి ఒకటే కన్నీటి నుంచి ఒక చుక్క రావాలి, మళ్ళీ ఇంకో కన్నీటి నుంచి ఇంకో చుక్క రావాలి. అది ఆయన సావిత్రి సినిమా చూశాడంట, అలా నువ్వు తేగలుగుతావా అని నాతో ఛాలెంజ్ చేశాడు. తప్పకుండా చేస్తానని చెప్పాను. బెట్టేంట్రా అని చెప్పాను. మంచి 500 పెట్టేద్దామా అని చెప్పాను. సరే నేను చేసి చూపిస్తా అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. పెట్టు ఒకసారి. జన్మనిచ్చిన తల్లివమ్మ, నీ తెగిపడ్డ పేగునోయమ్మ, నీ చావు చూసిన కుంగులో ముఖమెట్టి ఏడ్చెనోయమ్మ. నిజమే కదా. ఫస్ట్ ఒకటే గంటల నుంచి ఒక చుక్క వెళ్ళింది. అవును సార్. మళ్ళా ఇంకొకసారి చూద్దాం, చూడండి సార్. జన్మనిచ్చిన తల్లివమ్మ, నీ నీ చావు చూసిన గంగమ్మ, యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నావు. మామూలు యాక్టింగ్ అది, పెద్ద పెద్ద హీరోలు కూడా చేయరు అట్లాంటి యాక్టింగ్. ఎటువంటి లిక్విడ్ యూజ్ చేయలేదు సార్, ఎటువంటి యూజ్ చేయలేదు. ఓన్లీ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి అది చేయడం జరిగింది. ఇదే వీడియో ఇది అంగిస్తరి జడకుండా తట్టనెత్తికెత్తుకుండ్రు పేపర్లో ఫోటోలకి పోజులిచ్చి దిగుతుండ్రు. లచ్చులో లచ్చన్న, ఈ నిచ్చగాళ్ళ రాజ్యంలో బిచ్చగాళ్ళ బతుకులాయే. నువ్వేమన్నా దాసరి నారాయణరావుకు మించిపోయినా సార్. మీరు ఆ పాటలో తాత్పర్యం చాలా మంచిది. అట్లా అంటే ఈ దస్తీ అందుకే వేసుకుంటున్నావా? అందుకని కాదు, విప్లవానికి అందరినీ మీకు ముందే చెప్పాను నేను. అవును, నాకు ఇది సార్ చూడండి. నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం, నరకబడిన శంభూకుని శిరం. ఎడిటింగ్ కూడా బాగా చేసినావు, మొత్తం ఎఫెక్ట్లు ఫుల్ అయిపోయినావు. ఎడిటింగ్ నువ్వే చేస్తావా? నేనే చేస్తాను సార్ ఎడిటింగ్. ఎడిటింగ్ నువ్వే చేస్తావు. కెమెరా ఎవరు పడతారు మరి? నో సపోర్ట్ సార్. కెమెరా ఎట్లా మరి? ఇప్పుడు ఎట్లా చేసినావు కెమెరా? స్టాండే సార్. స్టాండ్ పెట్టుకుని చేస్తావా? స్టాండ్. ఈ వీడియో అది కులం తక్కువ గుళ్ళకు తీసుకొచ్చి స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇప్పించడం అనాచారం. శాస్త్రం ఏ శాస్త్రం చెప్పింది? యావత్ భారతదేశం పంచమ వేదంగా భావించే మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు బెస్తకులను పుట్టిన వెనకబడ్డ కులవాడు. అన్నదమ్ముల అనుబంధాన్ని గుర్తుగా భారతీయులు ఆరాధించే మాతృగ్రంథం రామాయణాన్ని రాసిన వాల్మీకి కులవాడు. హిందువులందరూ ఆరాధించే పవిత్ర గ్రంథం భగవద్గీత. ఆ గీతను చెప్పిన శ్రీకృష్ణుడు యాదవుడు వెనుకబడ్డ కులం వాడే. ఇతడు వెనకబడిన కులం వాడు కాదండి, 5వ కులం వాడు, దళితుడు. శాస్త్రి గారు, అంత గొప్ప భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు. ముఖంలో నుంచి బ్రాహ్మలు పుట్టారు, భుజాల్లో నుంచి క్షత్రియులు పుట్టారు, ఉరువుల్లో నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల్లో నుంచి శూద్రులు పుట్టారు. నేను 4 కులాలు సృష్టించాలని ఆయన చెప్తుంటే మరి దళితుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు పుట్టించాడు? బాగుంది అది. అంటే అంత అంటే దళితుల మీద నిజంగానే ప్రేమ ఉన్నట్టు అంత యాక్టింగ్ చేసిండు. నిజంగానే ప్రేమ ఉన్నదా? అవును, ప్రేమ ఉన్నది కాబట్టి ఆ భావాలు వచ్చినాయా? ఖచ్చితంగా ప్రేమ ఉంది సార్. ఎందుకు? అందరిపైన ప్రేమ ఉంది, ప్రేమ లేదని కాదు నాకు. అయితే ఈ వీడియో చూస్తే అట్లా అనిపించింది నాకు. నేను కొన్ని సందర్భాలు చూశాను అన్నట్టు. హే
వాడు మన వెనుకబడ్డ జాతి వాడికి ఆటే వడ్డం చేయండి, మేము ఇటు దిక్కు తింటాం అని సందర్భాలు కొన్ని తిండి దగ్గర చూశాను. పల్లెటూరులో బాగుంటుంది, అలాంటి సపరేట్ పెట్టుల్లి మేము ఇటు దిక్కు భోంచేస్తామని అది నేను కొంచెం థింక్ చేశాను. అప్పుడు నాకు చాలా బాధ వేసింది, అరే వాడు మనిషే కదా. మీ ఊళ్ళో ఎట్లా జరుగుతుందా? మరుసటి రోజు వీడియో చేస్తాను బయటకు వెళ్ళేసరికి అంటే ఆ వీడియోని నాకు అప్లోడ్గా వచ్చేసరికి అంటే అలా ఆవేదనతో ఆపదతో నేను చేయడం జరిగింది అన్నట్టు. అచ్చా, సరే మనం అందరం ఒకటే, ఎవరేమనుకున్నా కూడా వీడియోస్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ వీడియో ఇప్పుడు మిత్రులు చూపెట్టిండు, ఒక కంట్ల నుంచి ఒకటే చుక్క, ఈ కంట్ల నుంచి ఒకటే చుక్క నీళ్ళు, మళ్ళీ ఈ కంట్ల నుంచి ఒకటే చుక్క, ఈ కంట్ల నుంచి మళ్ళీ ఒకటే చుక్క, బ్రహ్మాండమైనటువంటి వీడియోలు. ఆ యాక్టింగ్ కూడా చూడండి ఒకసారి, ఈ యాక్టింగ్ పెద్ద హీరోల గురించి కూడా ఈ యాక్టింగ్ ఉన్నది. ఇంత బ్రహ్మాండమైనటువంటి యాక్టింగ్ ఉన్నది తమ్ముడు, ఇంత మంచి యాక్టింగ్. ఎందుకంటే మనము ఇంత మన దగ్గరనే ఆనిముత్యాలు ఉన్నారు కానీ గుర్తించటలు లేక ఇబ్బంది. ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఈ వీడియోలు ఎన్నిసార్లు చూడాలనిపిస్తున్నది. మిత్రులారా మీరు కూడా ఖచ్చితంగా అన్నది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉన్నది, ఆ ఐడిలో ఇవన్నీ ఉంటాయి. ఏమన్నా ఉన్నది యాక్టింగ్, ఏమన్నా అనుభవాలు ఉన్నాయా? మీరు జూనియర్ దాసరి నారాయణరావు లాగా, నారాయణమూర్తి లాగా మీరే కనిపిస్తున్నారు. అంటే ఈ దాసరి నారాయణరావు గారు ఇప్పుడు ఏదైతే మనకు నారాయణమూర్తి గారు వాళ్ళ జనరేషన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ జనరేషన్లో మీరే ఫిల్అప్ అవుతారేమో అన్నట్టు ఉన్నాయి ఈ వీడియోలో. రండి, ఏం దత్తు గారు మొత్తం అదరగొట్టేసిళ్ళు మొత్తం. ఎట్లా అంటే ఈ ఇంత మంచి యాక్టింగ్ను అంటే ఇక్కడ యాక్టింగ్ క్లాస్లో యాక్టింగ్ క్లాస్ లేదు, ఓన్గా నేను చేస్తూ ఉంటే అలా ఇంప్రూవ్ అయ్యాను. కానీ నాకు ఎటువంటి యాక్టింగ్ క్లాస్ మరి ఇంత బాగా ప్రతి లిప్ మూమెంట్ కానీ ప్రతి ఆ సన్నివేశానికి తగ్గట్టు ఫేస్ రీడింగ్స్ కానీ కనుబొమ్మలు కానీ మీ మాట్లాడే విధానం కానీ మీ ఫేస్ మొత్తం ఇట్లా నీలమైపోతున్నారు. యాక్టింగ్ క్లాసెస్కి పోకుండా ఇంత మంచి యాక్టింగ్ ఇట్లా నేర్చుకున్నారు, అది గాడ్ గిఫ్ట్. అంతేనా? అంతే. ఏమన్నా సినిమాలో నటించిల్లా? మరి నటిస్తున్నాను, సినిమాలో మూవీలో నటిస్తున్నాను, సినిమాలో కూడా చేస్తున్నాను. కానీ ఆ సినిమా లేటు అయ్యే ప్రాసెసింగ్లో ఉంది. నేను సినిమా గురించి నేను ఎక్కువ చెప్పాను. ఏ సినిమా అది? ఎర్ర సూర్యుడు అని చెప్పేసి. ఎర్ర సూర్యుడు హీరో వినయ్ బాబు అని ఉన్నాడు. కొత్త వాళ్ళిగా వాళ్ళందరూ. ఎందుకు మరి మీరు పాత వాళ్ళతోటి యాక్టింగ్ చేయలేకపోతున్నారు? ఇక్కడ కాకుండా హైదరాబాదు, బెంగళూరు అక్కడ వెళ్ళి ట్రై చేయొచ్చు కదా. బాగా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కావాలి, డబ్బు కావాలి. బ్యాక్గ్రౌండ్ డబ్బు ఎందుకు? మీకు టాలెంట్ ఉన్నది కదా. టాలెంట్కి ఎవడు ఇంపార్టెంట్ ఇచ్చేది? ఎందుకు ఇవ్వరు, డబ్బులున్న వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తారు. అట్లా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు చాలా మంది టాలెంట్ ఉంటేనే అక్కడ దాకా వెళ్తారు కదా, టాలెంట్ లేకుండా ఒట్టికి ఎందుకు వెళ్తారు? మరి ఇంత టాలెంట్ ఉండి అక్కడికి ఎందుకు వెళ్ళాలంటే అర్థం చేసుకుంటే ఒకసారి. మీరు వెళ్తలేరు? నేను వెళ్ళాను. మీరు వెళ్తే ఎందుకు తీసుకోరు? సినిమాలో తీసుకున్నారు, మరుసటి డబ్బులు అడిగారు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా అనేసరికి అంటే నాకు అప్పుడేమనిపించింది అంటే, శంకర్ గారు ఈ డబ్బులు అడగడం, నేను ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేసి కూడా వీళ్ళ దగ్గర ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేసి కూడా నేను వాళ్ళకు మెప్పించి కూడా వాళ్ళ కఠినమైన హృదయాల నుంచి కన్నీటి బొట్లని నేను తీసుకువచ్చినా కానీ నాకు మళ్ళీ అమౌంట్ అడుగుతున్నారంటే వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళతో నాకు ప్రయోజనం లేదు. ఒకవేళ అమౌంట్ నేను ఇవ్వలేను కాదు, కాకపోతే ఏంటంటే నాకు నచ్చలేదు. యాక్టింగ్ విలువ ఇస్తలేరు. యాక్టింగ్ విలువ లేనప్పుడు నేనెందుకు అక్కడ ఆ సినిమా నటించాలి అని చెప్పేసి నేనే ఒక సినిమా సృష్టిస్తా అని చెప్పేసి నేనే సినిమా తీస్తా ఉద్దేశంతో అక్కడ నుంచి బయటకు తీసిన మరి సినిమా అది నడుస్తుంది. ఇప్పుడు అంత కొత్త వాళ్ళతో నడుస్తుంది. మీరేం చేస్తున్నారు దాంట్లో? సైడ్ విలన్. దాని డైరెక్షన్ నేనే కాబట్టి. డైరెక్షన్ మీరేనా? అవును. అచ్చా, అంటే పాటలు మాటలు అన్నీ నేనే. కథ, మాటలు, సైడ్ విలన్, డైరెక్టర్ మీరేనా? కథ, కథనం మొత్తం అన్నీ నేనే. మంచిది, చాలా మంచిది. ఎందుకంటే ముదల్ నియోజకవర్గం నుంచి ఇప్పుడు రెండవ వ్యక్తి మీరు. ఫస్ట్ సినిమా నేను తీసినా కదా ఇక్కడ, ఇప్పటివరకు థియేటర్ సినిమా ఎవరు తీయలే.
తీయలే. సెన్సర్ బోర్డు కోసం మీరు కూడా ఎంతో కష్టపడ్డారు సార్. సెన్సార్ బోర్డు, షార్ట్ లైట్ అవన్నీ చేసి నేను టాకీస్ కేసి. అవునవును. ఇప్పుడు రెండో సినిమా మీద రాబోతున్నది అన్నమాట. సినిమా పేరు ఎర్రసూర్యుడు. ఎర్రసూర్యుడు. బెస్ట్ ఆఫ్ లక్ వస్తుంది ఖచ్చితంగా కష్టపడితే. మీ కళకు ఖచ్చితంగా నేను చూసిన ఇప్పుడు వీడియోస్, మీ కళకు మీ టాలెంట్కు ఖచ్చితంగా ఇప్పుడు మీ ఫేస్ కట్ చూస్తే ఒక దాదాపు ఒక 70% మీరు ప్రేమిస్తే సినిమాలో భరత్ అనే హీరో తెలుసా? ప్రేమిస్తే సినిమా చూసింది కదా? చూశాను. భరత్ టైప్లో ఉన్నారు మీరు. నాకు తెలిసి ఇప్పటికే ఆల్రెడీ మంచి ఫేస్ ఉంది, కళ ఉంది మీలో. ఇప్పుడు కుప్పలు టన్నులు రెండినటువంటి కళ అంటే యాక్టింగ్ ఉన్నది మీలా. ఇంత మంచిగా పెట్టుకొని ఇప్పటివరకు వెళ్ళలేకపోతున్నారంటే కొద్దిగా బాధాకరమైన విషయమే. సరే, ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తే డబ్బులు ఏమైనా వస్తున్నాయా? వస్తాయి, డబ్బులు వస్తాయి. ఇప్పుడు టిక్ టాక్ ఫ్యామిలీ గ్రూప్ ఉంది. అంటే టిక్ టాక్ నుంచి కాదు, టిక్ టాక్ ఫ్యామిలీ గ్రూప్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ గ్రూప్ ఉంది. ప్రతి సండే ఏంటంటే మేము వీడియోస్ ఆ ఫ్యామిలీ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరి వీడియో మంచిగా వచ్చిందో వాళ్ళ వీడియో తగ్గట్టుగా 1800 1900 అట్లా కూడా డబ్బులు వస్తాయి. అట్లా డబ్బులు వస్తాయి. కానీ ఎవరు అది స్పాన్సర్స్ ఎవరు చేస్తారు దానికి? స్పాన్సర్స్ ఆ టీమ్ ఉందన్నట్టు మాదిగా, స్వాతి అక్క వాళ్ళందరూ కలిసి. సరే, ఇప్పుడు ఇది కాకుండా మీరు సినిమా అన్నారు, ఇంతకు ముందు టిక్ టాక్ వీడియోస్ అన్నారు. ఇవి కాకుండా ఇప్పుడు ఈ మధ్య మన తెలంగాణలో మస్తు ఫేమస్ అంటే సాంగ్స్ వస్తున్నాయి. పల్లె పాటలు, తెలంగాణ పాటలు, పల్లె పాటలు, జానపద పాటలు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, జాను గారు అని, లక్ష్మి గారు అని, మళ్ళా మన గంగక్క కానీ, వీళ్ళు ఆ పాటలతో బాగా ఫేమస్ అయ్యి సినిమాల్లో కూడా ఇప్పుడు చేస్తున్నారు. మీరు ఎందుకు అట్లా పాటలు అంటే హీరో టైప్లో ఫేస్ ఉంది, మంచి యాక్టింగ్ ఉంది, ఆ పాటలు ఎందుకు నటించలేకపోతున్నారు? మరి అట్లాంటి జానపద పాటలు తీసి నటిస్తాం కానీ అంతవరకు వాళ్ళతో మాకు పరిచయం కాలేదు. నాకు పరిచయం ఎందుకు అవుతుంది? మీరు చేసుకోవాలి కదా. అదే అలాంటి సందర్భం ఏర్పడలేదు కాబట్టి కాలేదు. తర్వాత ఎక్కడైతే పాట ఆగిపోయిందో అప్పుడే మాటలు మొదలవ్వాలి, నా సిద్ధాంతం. ఆ మాట ద్వారానే పాట పుడుతుంది. ఒక పదం అల్లితే పాట అవుతుంది, ఒక పదాలు అల్లితే ఒక పాట అవుతుంది. మనం ఏది శాశ్వతం అనుకోకూడదు. అంటే వీళ్ళు పాటలు కాకుండా మాటల రూపంలో మీ గోల్ను తీసుకెళ్దాం అనుకుంటున్నారా? అంటే పాటలు కాకుండా వీడియోస్ మాటల రూపంలో. అచ్చా, అందుకే ఈ సెంటిమెంట్ వీడియోలు, విప్లవాత్మకమైన వీడియోలు చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు పాట ఇంపార్టెంట్ కాదు, ఈ యాక్టింగ్ ఇంపార్టెంట్. యాక్టింగ్ ఇంపార్టెంట్, పాట కన్నా యాక్టింగ్ ఇంపార్టెంట్. యాక్టింగ్ కావాలి. పాట ఏముంది, ఎవరైనా వాళ్ళు చేస్తారు జానపద, తప్పుగా అంటలేను. అది ఎంటర్టైన్మెంట్, కనువిందు. మీరు చేసేది నేను చేసేది ఒకసారి మీరు మంచిగా గమనించండి. మీరు చేసేది ఎంటర్టైన్మెంట్ కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు. ఏమో మరి దాంట్లో మన సొసైటీకి సంబంధించినటువంటి కథనం ఉంటుంది. నేను చేసే ప్రతి వీడియోలో మీరు గమనించండి, కథనం ఉంటుంది. అంటే మీరు చేసేది ఎంటర్టైన్మెంట్ కాదు, పబ్లిక్ కు ఉపయోగపడే విధంగా చేస్తున్నా. అలా చేయాలనుకుంటే నేను కూడా ఒక టీం తయారు చేసుకొని కామెడీ వీడియోస్, అలాంటి వీడియోస్ నేను కూడా చేయొచ్చు. కానీ ఎందుకు చేస్తలేను అంటే నేను సొసైటీకి సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉండాలి. సొసైటీకి సంబంధించిన వీడియోస్ ఉండాలి. ప్రజల్లోపు మార్పు తెస్తా అని పెద్ద నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, పెద్ద యాక్టర్ని కాదు. ఒక మామూలు చిన్న ఆర్టిస్ట్, అది టిక్ టాక్ ఆర్టిస్ట్. ఒక్క శంకర్ గారు ఒక్క అడుగు 1000 అడుగుల ప్రయాణమైనా కానీ ఒక్క అడుగుతో అయితే మొదలవుతుంది. ఈ టిక్ టాక్ వీడియోస్ కానీ, ఇన్స్టా వీడియోస్ కానీ నా మొదటి అడుగు అనుకుంటాను నేను. అంతేనా? నా 1000 అడుగుల ప్రయాణం చాలా దూరంగా ఉంది ఇంకా. అచ్చా, అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా 1000 అడుగులు వేసి ఆ గమ్యానికి చేరుకోవాల్సిందే. అయితే మీ ఒక్క వీడియో అన్నా చూసి ఒక్కడన్నా కొద్దిగా ఇన్స్పిరేషన్ కావాలన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నారు. అవును, పాటలు తీయడం మీకు పెద్ద సమస్య కాదు. నేను రేపే పాట కొట్టేయచ్చు, పాట తీసేయచ్చు రేపే.
ఆ జానపదాలు కానీ కేవలం కనువిందు కోసం ఎంటర్టైన్మెంట్ కోసమే తప్పితే కానీ సొసైటీలో ఎటువంటి మార్పు ఉండదు కదా. మీరు తీసుకొస్తారా మార్పు? ఖచ్చితంగా. ఏ విధంగా తీసుకొస్తారు? అది మీరు చూడండి కదా, మా సినిమా వచ్చిన తర్వాత చూడండి. సినిమా వచ్చిన తర్వాత చెప్పేది ముందుగా చెప్తే అంతేనా? అంతే. సినిమా వచ్చిన తర్వాత మార్పు వస్తుందా? ఖచ్చితంగా. ఏదైనా సొసైటీ నుంచే సినిమా వస్తుంది కదా. సొసైటీ ఎలా ఉందో ఆ సొసైటీ నుంచే సినిమా వస్తుంది కదా. ఆ సొసైటీని మార్చడమే సినిమా. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి, మనం పేరు చెప్పుకోకూడదు. అవును. విలన్ సినిమా హిట్ అవుతుంది, ఆ విలన్ సినిమాలో నటించిన హీరో ఫ్లాప్ అయిపోతున్నాడు. అంతేనా? కొన్ని సినిమాలు స్మగ్లర్ సినిమాలు ఆడుతున్నాయి కానీ అదే మహాత్మా గాంధీ సినిమా ఎందుకు ఆడతలేదు? ఆడదు. అంతేనా? అది ఆ మార్పు తీసుకురావాలనే నా తపన. అందుకోసమే ఈ వీడియోస్. అచ్చా, సరే దత్తు గారు, మీరు వచ్చి బిఎన్ఎస్ టీవీకి మంచి ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు, మీ విషయాలన్నీ పాల్పంచుకున్నారు. కానీ ఇవి కాకుండా ఇది కాకుండా మీకు ఊళ్ళలో వెళ్తే, మీ ఊరికి వెళ్తే ఓకే, ఊళ్ళో మీకేమనుకుంటారు? మొదట్లో ఈయనకేం పని లేదా, ఇట్లా వీడియో చేస్తాడో అనుకున్నారు. తర్వాత అందరి సపోర్ట్ వల్ల, గ్రామ ప్రజల సపోర్ట్ వల్ల వీడియో చాలా బాగున్నాయి, చేస్తూ ఉండాలి. అందరి సపోర్ట్ వల్ల నేను వీడియోస్ ఇంకా చేయడం జరిగింది. అది పని లేని సమయం లోపల. అచ్చా, అంటే ఊళ్ళో అందరు సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట. ఫస్ట్ వర్క్ లేని సమయంలో ఖచ్చితంగా వీడియో చేస్తా. ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా మీకు ఏమన్నా వేరే ఏమన్నా గోల్స్ ఉన్నాయా? మరి గోల్స్ అంటే ఏం లేవు. గోల్స్ అంటే ఏం లేవు. ఇంతకన్నా సినిమా తీసుకోవాలా, టిక్ టాక్ వీడియోలు తీసుకోవాలా, ఇన్స్టాగ్రామ్ వీడియోలు తీసుకోవాలా, పబ్లిక్లో కొద్దిగా 10 మందికి సేవ చేయాలి. అంతేనా? పబ్లిక్లో కొద్దిగా మీ వీడియోస్ వల్ల ఉపయోగపడే విధంగా, వాళ్ళకు మోటివేషన్ అయ్యే విధంగా చూసుకోవాలి, ఉండాలి అని. ఓకే. అయితే మిత్రులారా, ఈరోజు మన బిఎన్ఎస్ టీవీకి మన దత్తు గారు వచ్చి తన అమూల్యమైనటువంటి మాటలతో మన అందరికీ మెప్పించి, అదేవిధంగా అందరికీ ఏదైతే తన వీడియోస్ ద్వారా ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉన్నదో శ్రీరాముల దత్తాత్రి అని తెలుగు అబ్బాయి, శ్రీరాముల దత్తాత్రి తెలుగు అబ్బాయి అనే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది అన్నది. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీరు వెళ్తే ఇప్పటిదాకా దాదాపు ఎన్ని వీడియోలు ఉంటారో? నా అంటే ఇన్స్టాలో ఒక 1000 పైన ఉన్నాయి. నేను తీసిన వీడియోస్ మొత్తం టిక్ టాక్ అని కలిపేసి 4000 చిల్లర ఉంటుంది. 4000 వీడియోలు 4000 పైన ఉంటాయి. 4000 పైన ఉంటాయి. చాలా ఉన్నాయి మరి 4000 అంటే. అవును, అంత కష్టపడ్డా. అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి మనకు శ్రీరాముల దత్తాత్రి తెలుగు అబ్బాయి అనే ఇన్స్టాగ్రామ్ ఐడిలో దాదాపు ఒక 1000 వీడియోలు. మీరు ఏ వీడియో చూసినా కూడా ఒక వీడియోకి మించి ఇంకొక వీడియో, ఆ వీడియోకి మించి ఇంకొక వీడియో, ఆ విధంగా బ్రహ్మాండంగా అన్న యాక్టింగ్ చేసి అందులో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ వల్ల, గ్రామ ప్రజల సపోర్ట్ వల్ల అన్న సినిమా కూడా తీసి మనలో, అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమందిలో మార్పు తీసుకొస్తానే మాటలు కూడా చెప్పడం జరిగింది. ఈ సినిమా తీసి మనందరి ముందర తీసుకువచ్చి, అంటే శంకర్ గారు మార్పు లేదు అని కాదు నా ఉద్దేశం, అంటే ఇంకా మంచి మార్పు రావాలని ఉద్దేశం. అదే మంచి మార్పు తీసుకురావాలని అన్న అనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇంతకుముందు వీడియోస్ కూడా మనం చూడడం జరిగింది మన ఎల్ఈడిలో. అద్భుతంగా ఉన్న వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో మీరు కూడా చూడండి. అదేవిధంగా అన్నకు త్వరలో సినిమా తీసుకొచ్చే విధంగా మనం అందరం ముందుగానే శుభాకాంక్షలు చెప్తాము, కంగ్రాచులేషన్ కూడా చెప్తాం. ఓకే, ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ సో మచ్.